హలో అండి, ఈరోజు వీడియోలో మనం పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పప్పుని బాగా వాష్ చేసేసుకొని దాంట్లో కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేసేసుకొని ఇప్పుడు టొమాటో పీసెస్ని ఈ విధంగా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. పప్పు అనేది బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. సో మనకు పప్పుచారులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పసుపు, కారం, ఉప్పు, టమాటాలు, ఆనియన్స్, చింతపండు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు. ఓకే, సో మనం ఏంటంటే ఇప్పుడు బాయిల్ అయిన దాంట్లో టొమాటోస్ని అండ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కరివేపాకుని కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. మరీ సన్నగా చేసుకోకండి, ఈ సైజులో కట్ చేసేసుకొని సో ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా కలిపేసుకోవాలి. థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి. దాని తర్వాత నేను చింతపండు వాటర్ని యాడ్ చేశాను. సో మనకు ఎంత అయితే పప్పుచారు క్వాంటిటీ కావాలో అంత వాటర్ మనం యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పప్పుచారు అనేది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా మరిగితే బాగా టేస్ట్ ఉంటుంది. టొమాటోస్ అండ్ ఆనియన్స్ చూసారా, ఈ విధంగానే కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే పప్పుచారు బాగా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మరగాలి పప్పుచారు. ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను టేస్ట్ కోసం. మనం ఇంకో పక్క ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఏదైతే పోపు వేసుకోవడానికి మనం పెట్టుకున్నామో ఐటమ్స్ ఆనియన్స్, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు అవి వేసేసుకొని వేగించుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయల్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి. పోపులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మనం. సో ఇటుపక్క పప్పుచారు బాయిల్ అవుతుంది, ఇటుపక్క కడాయిలో మనము పోపు వేసుకోవడానికి వేగించుకుంటున్నాము. వెల్లుల్లిని కూడా నేను దంచుకొని కచ్చా పచ్చాగా వేసేసాను చూడండి. ఈ విధంగా వేగించుకున్న తర్వాత ఏదైతే పప్పుచారు మనం మరిగించుకున్నామో దాన్ని ఈ పోపులో వేసేసుకోవాలి. చూసారా, వేడివేడిగా మనకి టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ విధంగా పప్పుచారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.